పిల్లలు సత్ప్రవర్తనతో నడిచేలా ఎడ్యుకేషనల్ సైక్రియాటిస్ట్ వాసిరెడ్డి అమర్నాథ్ బాలమిత్ర అనే కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 45 ప్రాంతాల్లో బాలమిత్ర ద్వారా పిల్లలను వారి తల్లిదండ్రులను ఆహ్వానించి పలు సూచనలు చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండడం, రానున్న రోజుల్లో ఉద్యోగాలు సంపాదించాలంటే ఇప్పటి నుంచి వారి ఆలోచనలు ఎలా ఉండాలనే దానిపై అవగాహన కల్పించారు. సమాజం పట్ల ఎలా బాధ్యతగా పిల్లలను పెంచడం, పాశ్చాత్య పోకడలకు పోకుండా మన సంప్రదాయ ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఎడ్యుకేషనల్ సైకియాట్రిస్ట్ వాసిరెడ్డి అమర్నాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో బాలమిత్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రస్తుతం బెంగళూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలను ఎడ్యుకేట్ చేయడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా కూడా ఈ బాలమిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమం ద్వారా ఎలా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 45 కార్యక్రమాలు నిర్వహించారు, బెంగళూరులో కూడా నిర్వహించారు. తెలుగు ప్రజల కోసం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అసలు పిల్లల్లో ప్రస్తుత సమాజంలో ఎలా పెరగాలంటారు, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కృత్రిమ మీద ఏఐ రోబో యుగం వచ్చేస్తుంది. గత సంవత్సరమే కేవలం అమెరికాలో మాత్రమే 150,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల్ని కోల్పోయారు. ఆ ప్రక్రియ బాగా వేగవంతం అవుతుంది. రానున్న రోజుల్లో అనేక చోట్ల వేల మంది, బహుశా లక్షల మంది ఈ ఏఐ వల్ల ఉద్యోగాల్ని కోల్పోతారు. ఈ రోబోలు చేసే పనిని మనం చేస్తుంటే భవిష్యత్తులో మనకి ఉద్యోగాలు ఉండవు. ఎందుకంటే విమానంలో వెళ్ళే వాళ్ళని వద్దు విమానం ఎక్కద్దు, నా ఆటో రిక్షా ఎక్కమంటే ఎవరైనా ఎక్కుతారా? టెక్నాలజీది ఎప్పుడు పై చేయి అవుతుంది. అఫ్కోర్స్ టెక్నాలజీ మనకి బానిస కావాలి. రాబోయే రోజుల్లో కేవలం 2 రకాల వ్యక్తులకే ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి రోబోల చేత పని చేయించేవారు, 2 అంతకంటే ముఖ్యంగా రోబోలు చేయలేని పని చేసేవారు. రోబోలు ఎలాంటి పనులు చేస్తాయి, రోబోలు చేయలేని పనేమిటి, దానికోసం పిల్లల్ని ఎలా సంసిద్ధుల్ని చేయాలి అనే అంశంపై ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకొస్తే భారతదేశంలో చర్చే మొదలు కాలేదు. అనేక దేశాల్లో దీనిపైన సీరియస్ డిస్కషన్ వచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చుకుంటున్నారు. తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావాలి అనేది నా మొదటి ఉద్దేశం. ఈ బాలమిత్ర క్లాస్ వెనకాన సెల్ ఫోన్ వాడడం వల్ల ప్రపంచంలో, ఇది నా మాట కాదు, డాక్టర్లు చెప్తున్నమాట, సైన్స్ చెప్తున్నమాట, అనేక శారీరక రుగ్మతలు, గేమర్స్ థంబ్, ట్రిగ్గర్ ఫింగర్, కార్పెల్ టనెల్ సిండ్రమ్, టెక్స్ట్ నెక్, డ్రూపింగ్ హెడ్ సిండ్రమ్, రౌండెడ్ షోల్డర్స్, ఐ క్యాన్సరు, మెదడుకు సంబంధించి ఇందాక చెప్పాను వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్, హిప్పో క్యాంపస్ డిస్ట్రాయ్ అయిపోవడం, మెదడు క్యాన్సరు లాంటి అనేక సమస్యలు, అగ్రెషను, డిప్రెషను, యాంగ్జైటీ, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషను, లాస్ ఆఫ్ మెమరీ, చెప్పుకుంటూ పోతే ఎండ్లెస్ లిస్ట్ అంటే ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే సెల్ ఫోన్ పిల్లల చేతిలో అణుబాంబు పేలితే వాళ్లే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. కాబట్టి ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు. పిల్లల నుంచి సెల్ ఫోన్ తీసేయాలి. స్కూల్స్పై ప్రెషర్ పెట్టాలి తల్లిదండ్రులు. ఏంటి హోంవర్క్, నెట్ బేస్డ్ హోంవర్క్, నెట్లో ఉన్నదాన్ని, గూగుల్లో ఉన్నదాన్ని, చాట్ జీపీటీ చెప్పిన దాన్ని తీసి రాయడం ఆ హోంవర్క్. ఇలాంటిది ఎక్కడైనా తీసుకెళ్తుందా? వాళ్ళలో క్రియేటివ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇచ్చేలా హోంవర్క్ ఉండాలి. దానికోసం నెట్ అక్కర్లేదు. నెట్ అంటే డేటా. ఈ డేటా ఆల్రెడీ ఈ చాట్ బోట్లో ఉంది. దాంతో మనం పోటీ పడాల్సిన అవసరం లేదు. దాన్ని మళ్ళీ మన పిల్లల చేత చేయించడం అంటే తల్లిదండ్రులు మోసం చేయడం. నేను మారాలి, మా పిల్లల్ని మార్చాలి. ఒక విద్యార్థి నేను మారాలి అన్న డిజైర్ ఉంటే మారుస్తానండి, నేను ఫ్రీగా మారుస్తాను. నేను మారాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళని ఇక కేవలం సైకడెల్ఫిక్ డ్రగ్స్ అంటే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి డ్రగ్స్ ఇస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ విధంగా మార్చాలి. అలాంటి వాళ్ళని అలాంటి క్యాంప్స్లో చేర్పించాలి. అంతే. మారాలి, నేను చేస్తున్నది సరైనది కాదు అన్న భావన తల్లిదండ్రుల్లో ఉన్నా చాలు, నేను వర్కౌట్ చేయగలుగుతాను. ది డిజైర్ అక్కడే. నేను చేసే ప్రోగ్రాము సెల్ఫ్ హిప్నాటిజం అనండి, న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనండి, ఈ అఫర్మేషన్స్ అనండి, ఇది ల్యాండ్ అవుతాయి. నాకు ఆ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి ఆ స్పేస్, ఎస్ నేను తప్పు చేస్తున్నాను, నేను సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోయాను, మారాలి అన్న డిజైర్ ఉంటే చాలు, నేను ఉచితంగా నా క్లాసులు ఇంకా నిర్వహించడానికి రెడీగా ఉన్నానండి. అలా చేయలేని పిల్లల్ని దయచేసి వెంటనే సైకియాట్రిస్టుల దగ్గరికి తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ ఇప్పించండి. ఇంకా బాగా ముదిరితే ఈ ఉన్మాదం ఎక్కడ దాకైనా వెళ్ళిపోతుంది.
బాలమిత్ర అనే కార్యక్రమం ద్వారా ఇటు పిల్లల్లో కానీ అటు తల్లిదండ్రుల్లో కానీ ఈ మొబైల్ వాడటం కానీ అనారోగ్యమైన ఫుడ్ తినడంలో కానీ వంటి విషయాల మీద కూడా అవగాహన కల్పిస్తున్నానని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా కూడా పిల్లలను వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేసే విధంగా కూడా తాను కృషి చేస్తానని చెప్పి, అవసరమైన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తాను సెషన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా వాసిరెడ్డి అమర్నాథ్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.